Hello and hi friends, welcome back to Krishna's tutorials. Important legal maxim Part-8 కి స్వాగతం. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ లీగల్ మ్యాక్సిమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో అంతకంటే ముందు లెట్ మీ టెల్ యూ, సో ప్రైస్ హైక్ అహెడ్ ఇన్ అన్ అకాడమీ. సో మేక్ షూర్ యూ బై ఆల్ ద కోర్సెస్ as early as possible in order to avoid extra payment after increasing in price. And CLAT Iconic program is a flagship program for CLAT aspirants. సో అన్అకాడమీలో బేసికల్గా రెండు సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్లస్ సబ్స్క్రిప్షన్, రెండు ఐకానిక్ సబ్స్క్రిప్షన్. సో ప్లస్ సబ్స్క్రిప్షన్లో అండ్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో కామన్గా మనకు ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్ డైలీ లైవ్ క్లాసెస్, లైవ్ టెస్ట్ అండ్ క్విజెస్, స్ట్రక్చర్డ్ కోర్సెస్ ఉంటాయి. సో మీకు ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో ఉండే అడిషనల్ 3 అడ్వాంటేజెస్ ఏంటి అంటే లైవ్ మెంటార్షిప్, లైవ్ డౌట్ సాల్వింగ్, రేజ్ ఏ హ్యాండ్, గెట్ ప్రియారిటీ ఇన్ లైవ్ క్లాసెస్. నెక్స్ట్ మెంటార్ సెషన్స్, 18 సెషన్స్ ఫర్ 3 months, 36 సెషన్స్ ఫర్ 6 months సబ్స్క్రిప్షన్, and 72 sessions for 12 month subscription, and 144 sessions for 24 month subscription by Anmol Gupta Air 3 NLSIU Bangalore and Anshul Watts Air 24 NLSIU Bangalore. So use my code GKK10 for additional 10% discount. You can compare iconic subscription rates with plus subscription rates. Let's Crack CLAT and ALET is a 3 months course for 2022 aspirants. Let's Crack CLAT is a beginner's batch for CLAT 2023 aspirants. So it will be launched on Jan 21. Master Law is a all state law entrance prep batch 2022. January 27, 2022 is the commencement date. Excel Law is a CLAT and other national law exams prep batch 2023 by NLU alumni. January 28 is the commencement date. Wednesday Mania, that is today 19th January, English language. So ranker 1, 2 and 3 will get 1500 and 200 worth Amazon vouchers respectively. So there will be weekly test like an academy law aptitude test and weekly T20 test. So ivanni kuda free ga meer attend cheyochu. So let us get started with 31st legal maxim, that is nothing but donatio mortis causa. So gift by the reason of death. ఓకే, గిఫ్ట్ బికాజ్ ఆఫ్ డెత్, గిఫ్ట్ బై ద రీజన్ ఆఫ్ డెత్ అంటే ఒక అతను చనిపోతున్నాడు. సో అతను చనిపోతున్నాడు అని అతనికి తెలుసు, కొన్ని వారాల్లో కావచ్చు, కొన్ని నెలల్లో కావచ్చు. సో డెత్ ఈజ్ హెడ్. సో అతను అప్పుడు తన యొక్క ప్రాపర్టీని కానీ లేదా ఏదైనా దానికి సంబంధించిన వస్తువుని కానీ సో ఒక అతనికి అయితే ఇవ్వచ్చు. సో ఆ యొక్క వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయే వ్యక్తి ఏ అనుకుందాం, సో డోనర్, అండ్ ఇక్కడ వస్తువు తీసుకునే వ్యక్తి, ప్రాపర్టీ తీసుకునే వ్యక్తి డోనీ. ఓకే, హీస్ బి. సో ఇక్కడ ఏ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఏ దట్ ప్రాపర్టీ ఆర్ థింగ్ విల్ బీ ట్రాన్స్ఫర్ టు ద బి అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డొనేషియో మోర్టిస్ కాజా. 32 డిసీట్. డిసీట్ అంటే ఎనీథింగ్ ఇంటెండెడ్ టు మిస్లీడ్ అనదర్. సో చీటింగ్ అన్న అర్థం వస్తుంది, మోసగించడం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి అనే ముగ్గురు ఉన్నారు. సో ఏ అనే పర్సన్ చాలా రిచ్ పర్సన్. సో సి అనే పర్సన్కి లోన్ కావాలి 5 lakh rupees. సో బికి ఏ తెలుసు, సి తెలుసు. సో సి బి దగ్గరికి వచ్చాడు, సో నాకు 5 lakhs rupees లోన్ కావాలని చెప్పేసి. సో ఇక్కడ ఏ రిచ్ పర్సన్ కదా, సో ఆల్రెడీ సి చాలా అప్పుల్లో కూరుకొని ఉన్నాడు, పాత అప్పులే తీర్చలేకుండా ఉన్నాడు. సో అతని బిజినెస్ అంతా ఫుల్ లాస్లో ఉంది. సో ఇప్పుడు బీసీని ఏ దగ్గర తీసుకెళ్ళి, సో ఇతని మంచి బిజినెస్ మ్యాను, బిజినెస్ టైకూను. సో ఇతని బిజినెస్ చాలా ప్రాఫిట్లో నడుస్తుంది, ఇంతవరకు కూడా అతను అప్పే చేయలేదు అన్నట్టు నమ్మించి ఏ దగ్గర నుంచి 5 లక్షలు సికి ఇప్పించడం జరిగింది. అండ్ తర్వాత సి ఆ డబ్బులు పే చేయకుండా పారిపోవడం జరిగింది, మొత్తానికి ఏ లాస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ బి ఏం చేశాడు అంటే డిసీట్, ఎనీథింగ్ ఇంటెండెడ్ టు మిస్లీడ్ అనదర్. సో ఏని తప్పుదారి పట్టించడం జరిగింది. నెక్స్ట్ డెలిక్రెడరీ ఏజెంట్. సో ఈ యొక్క వర్డ్ మీరు ముఖ్యంగా అకౌంటెంట్ అయితే తెలిసి ఉంటుంది, లేదా మీరు కామర్స్ స్టూడెంట్ అయినా, ఓకే, మీరు అకౌంటింగ్ సబ్జెక్ట్ చదువుకొని ఉన్నా కూడా మీకు ఇది తెలిసే ఉంటుంది. కన్సైన్మెంట్ చాప్టర్లో మీరు డెలిక్రెడరీ కమిషన్, డెలిక్రెడరీ ఏజెంట్ అని చదువుకుంటారు. సో డెలిక్రెడరీ ఏజెంట్కి వచ్చే కమిషనే డెలిక్రెడరీ కమిషన్ అంటాము. సో ఈజ్ ఎ మర్కంటైల్ ఏజెంట్ హూ ఈజ్ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ఎక్స్ట్రా రెమ్యునరేషన్. సో ఎక్స్ట్రా రెమ్యునరేషన్ కాల్డ్ డెలిక్రెడరీ కమిషన్. సో అతనికి
ఇచ్చే జీతంతో పాటు అడిషనల్ రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ హీ ప్లేస్ ఏ రోల్ ఆఫ్ డెలిగేటరీ ఏజెంట్. సో అండర్టేక్స్ టు ఇండెమ్నిఫై హిజ్ ఎంప్లాయర్, సో అతనికి ఉద్యోగం ఇచ్చిన ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో against the loss arising from the failure of persons with whom he contracts to carry out their contract. సో ఇక్కడ సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. సో ఏ ఈజ్ ఏ ఎంప్లాయర్, బి ఈజ్ ఏ ఎంప్లాయీ. సో బి ఈజ్ అంటే ఏ ఏ అనే వ్యక్తికి హైదరాబాద్లో బిజినెస్ ఉంది. సో అతను వరంగల్లో కూడా దాన్ని విస్తరించాలనుకుంటున్నాడు. సో దెన్ అక్కడ ఒక ఏజెంట్ని నియమించుకుంటాడు కదా, సో అతనే బి. ఓకే, కన్జైన్మెంట్ అంటే ఇదే. ఓకే, ఒక ఏజెంట్ని పెట్టి బిజినెస్ నడిపించడాన్ని కన్జైన్మెంట్ అనొచ్చు. సో ఇక్కడ బి ఏం చేస్తాడు, ఇక్కడ సేల్స్ చేస్తుంటాడు కదా, అమ్ముతుంటాడు. సో కొందరు ఫర్ ఎగ్జాంపుల్కి కొందరు ఉద్దర తీసుకుంటారు వస్తువులు. ఓకే, సామాన్ అంతా కూడా ఉద్దర తీసుకుంటారు. సో అప్పుడు ఆ ఉద్దర తీసుకున్న వాళ్ళలో మళ్ళీ కొందరు ఇవ్వచ్చు, కొందరు ఇవ్వకపోవచ్చు, కొందరు సగమే ఇవ్వచ్చు. సో కొందరు కనబడకుండా ఎటో వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు బి దగ్గరే ఉంటుంది కదా ఆ రిస్క్ అంతా కూడా. మళ్ళీ ఆ యొక్క ఉద్దర తీసుకున్న వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసే రిస్క్ అంతా కూడా హూ షుడ్ బియర్ బి. సో ఒకవేళ వీళ్ళు పే చేయకపోయినా కూడా ఏకి ఆ డబ్బులు బి పే చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు దాన్ని మనం డెలిగేటరీ ఏజెంట్ అంటాము. సో ఆ యొక్క రిస్క్ బియర్ చేస్తున్నందుకు గాను అతనికి వచ్చే కమిషన్ని మనం డెలిగేటరీ కమిషన్ అని చెప్పేసి అంటాము. ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్, డెలిగేట్ protest as non-protest delegary. A delegated power cannot be delegated further. ఓకే, సో దీన్నే ఆల్టర్నేటివ్గా మనం డెలిగేట్ as non-protest delegate అంటాము. ఏ డెలిగేట్ కెనాట్ డెలిగేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, ఓకే, ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ని ఒక అకౌంటెంట్గా నియమించుకున్నాడు అనుకోండి. సో ఇప్పుడు as per the agreement, so B should prepare, summarize all the financial transactions of A. So it is the B's duty. సో ఇప్పుడు ఆ యొక్క పవర్ ఎవరికి ఇచ్చాడు, ఏ బీకి ఇచ్చాడు. ఓకే, అథారిటీ, ఆ పవర్ ఎవరికి ఇచ్చాడు, బీకి ఇచ్చాడు. సో ఇప్పుడు బి ఏం చేస్తున్నాడు అంటే సి అనే పర్సన్కి వెళ్ళి ఆ పనంతా చెప్తున్నాడు. సో ఇక్కడ పవర్ ఏ నుంచి బీకి డెలిగేట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ బి ఏం చేస్తున్నాడు, ఏకి తెలియకుండా సికి డెలిగేట్ చేస్తున్నాడు. సో దిస్ కెనాట్ బి డన్. సో దిస్ అల్ట్రా వైస్ ద లా. సో ఇక్కడ దిస్ అల్ట్రా వైస్ ద అగ్రిమెంట్. ఇక్కడ వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్లో ఎక్స్ప్లిసిట్గా అక్కడ మెన్షన్ చేసి ఉంటే తప్ప బి వేరే వాళ్ళకి ఆ యొక్క అథారిటీని, పవర్ని డెలిగేట్ చేయడానికి అవకాశం లేదు. వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్లో ఎస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డెలిగేట్ టు ఎనీ అదర్ పర్సన్ అని చెప్పేసి చెప్తే అప్పుడు బీ కెన్ డెలిగేట్ టు సి ఆర్ ఎనీ అదర్ పర్సన్ యాజ్ పర్ హిస్ విల్ అండ్ విష్. బట్ ఇక్కడ అగ్రిమెంట్లో ఎటువంటి ఎక్స్ప్లిసిట్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు డెలిగేషన్ గురించి, సో బీ కెనాట్ డెలిగేట్ ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ మెయింటైనింగ్ ఫైనాన్షియల్ రికార్డ్స్ టు ఎనీ అదర్ పర్సన్. సో ఇట్ ఈస్ బీ హూ షుడ్ మెయింటైన్ ఆల్ ఫైనాన్షియల్ రికార్డ్స్, ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ. రైట్, ఐ హోప్ ఇట్స్ క్లియర్ గైస్. సో ఈ యొక్క డెలిగేట్ ప్రొటెస్ట్ యాస్ నాన్ ప్రొటెస్ట్ డెలిగరీ అన్న లీగల్ మ్యాక్సిమ్ ముఖ్యంగా మనకు కాంట్రాక్ట్ లాలో ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్, ఓకే, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్, మాస్టర్ అండ్ సర్వెంట్ అని కూడా అంటాము. సో ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్, మాస్టర్ అండ్ సర్వెంట్ కాన్సెప్ట్లో అప్లికేబుల్ అవుతుంది. సో దీన్ని మనం ఇండియాలో సో కాన్స్టిట్యూషనల్ అండ్ లెజిస్లేటివ్ లాలో అప్లై చేస్తుంటాం. కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లాలో అప్లై చేస్తుంటాం. ఓకే, కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా. ఓకే, కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా అనేది గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని చెప్పేసి వినే ఉంటారు. సో నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డెలిగేటెడ్ లెజిస్లేషన్ అన్న కాన్సెప్ట్ గురించి చెప్పడం జరిగింది. సో జనరల్గా హూ ఈజ్ ద ఫైనల్ అథారిటీ ఇన్ ఇండియా ఇన్ మేకింగ్ ద లాస్, ఇన్ ప్రిపేరింగ్ ద లాస్. చట్టం తయారు చేయడానికి ఉన్న సంస్థ ఏది, పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ద సెంటర్ కదా. సో ఆ పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయొచ్చు, ఒక చట్టం ద్వారా సో చట్టం తయారు చేసే అధికారం మంత్రులకు కూడా ఇవ్వచ్చు. సో నౌ ఏ మినిస్టర్ కెన్ ఆల్సో మేక్ అన్ యాక్ట్
ఓకే, ఆ యొక్క అధికారం మినిస్టర్కి ఎవరు ఇచ్చారు? పార్లమెంటే ఒక చట్టం చేసి ఆ యొక్క అధికారం మినిస్టర్కి ఇచ్చింది అనుకోండి. సో దీన్నే మనం డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటాము. సో మళ్ళీ ఆ మినిస్టర్ వేరే వాళ్ళకి ఆ యొక్క పవర్ అండ్ అథారిటీని ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. సో దిస్ ఇస్ వాట్ దట్ ప్రిన్సిపల్ ఎగ్జాక్ట్లీ సేస్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ 35 డిస్పోనో కన్వే లీగల్లీ. సో డిస్పోనో అంటే డిస్పోజ్ చేయడం అన్న అర్థం కూడా వస్తుంది. డిస్పోజ్, డిస్ట్రిబ్యూట్ అన్న అర్థాలు కూడా వస్తాయి. అదేవిధంగా కన్వే లీగల్లీ అన్న అర్థం కూడా వస్తుంది. ఐ హోప్ it's clear for all of you, and that's all in this video guys. See you with one more interesting video. Until then, bye bye, keep smiling, thank you.